ఈ రోజుల్లో మనం ఎక్కడ చదువుకున్నాం, మన దగ్గర ఏ డిగ్రీ ఉందనేది కూడా సెకండరీ. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, నీ దగ్గర ఎంత దమ్ము ఉంది, రేపు పొద్దున ఫ్యూచర్ సెట్ అవ్వాలంటే స్కిల్స్ లేకపోతే చదువుకునే ఉపయోగం లేదు మేడం. ఒకప్పుడు ఏంటంటే బీటెక్లో మనం ఏదో కాలేజ్ చదువుకుందాం డిగ్రీ వచ్చిన తర్వాత అమీర్పేట్ కట్ వెళ్ళిపోయి కోచింగ్ తీసుకుందాం, ఆ కోచింగ్ తీసుకొని జాబ్లో సెటిల్ అయిపోదాం అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు అడిగేటివి ఏంటి అంటే, మీరు చదువుకున్న టైంలోనే స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు చదువుకున్న 4 years బీటెక్లోనే స్కిల్స్ నేర్చుకొని బయటికి వస్తే ఆపర్చునిటీస్ బ్రాడ్గా ఓపెన్ అవుతాయి. లేదు మనం నార్మల్గా చదువుకుందాము, ఏదో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది కదా, చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఏదో దాన్ని చదువుకుందాం మళ్ళీ పోయి కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఏ కంపెనీస్ ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు కావాల్సింది ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్ కావాలి. ఇండస్ట్రీ రెడీ కావాలంటే ఇండస్ట్రీ ఫోకస్డ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అది చదువుకుంటున్న టైంలోనే నేర్చుకోవాలి. నీ కోర్స్కి తగ్గట్టుగా దాని మీద ప్రాక్టికల్స్ చేయాలి, దాని మీద ఇంటర్న్షిప్ చేయాలి, దాని మీద ఎక్స్పోజర్ అవ్వాలి. స్టూడెంట్ ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అవుతే కానీ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఆ కాలేజీలోనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా, బయటికి వెళ్ళాల్సి ఉంటుంది? మేడం, ఇప్పుడు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఉంది, ప్యూర్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం డిజైన్డ్ బై ఐఐటీస్ ఎన్ఐటీ ప్రొఫెసర్స్. అండ్ కరికులం కూడా మెజారిటీ సెక్షన్ 90% ఈక్వాలెంట్ టు ఐఐటీస్ కరికులంతోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఐఐటీస్కి వెళ్ళి చదువుకునే టైంలో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే అక్కడ చదువుకున్న క్రెడిట్స్ ఇందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి సేమ్ సూటబుల్ కరికులం, ఐఐటీ సూటబుల్ కరికులం డిజైన్డ్ బై ద ఇండస్ట్రీ పీపుల్. సిలబస్ తయారు చేసిన దాంట్లో కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబిఎం వీళ్ళందరూ ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళు, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేసిన కరికులం సూటబుల్ విత్ ఐఐటీ కరికులంతో చూస్ చేసుకున్న సిలబస్ ఇది. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఫోకస్డ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. గూగుల్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఏపాత్ అవ్వచ్చు, టీసీఎస్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ అఫీషియల్గా యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చి క్లాసెస్ చెప్పేది కూడా ఇండస్ట్రీ పీపులే. అంటే థియరిటికల్గా వీళ్ళు అంతా కూడా క్లాసెస్ వినొచ్చు, వీళ్ళు డిజైన్ చేయొచ్చు మొత్తం అంతా కూడా, కానీ ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎట్లా వస్తుంది, ఎలా ఏం చేస్తారు మేడం? మన యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కంపెనీస్ వాళ్ళ యొక్క అఫీషియల్ సిస్టమ్ ఆపరేషన్ మొత్తం కూడా జరిగేది మన యూనివర్సిటీలో. వాళ్ళు వచ్చేందంటే ఇక్కడ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏ కంపెనీ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుందో, ఏ కంపెనీ ఏ కోడింగ్ యూజ్ చేస్తుందో, పైథాన్ కోడింగ్ ఆర్ జావా స్క్రిప్టింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టారు మన యూనివర్సిటీలో. వచ్చి క్లాసెస్ చెప్పేది కూడా ఆ కంపెనీ అఫీషియల్స్ వచ్చి చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ కూడా వెళ్ళొచ్చు, దట్ ఈస్ పెయిడ్ ఇంటర్న్షిప్. పర్ మంత్ 15,000 రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం స్టూడెంట్కి 4th yearలోనే మన యూనివర్సిటీ కల్పిస్తుంది. ఎవరైతే ఇండస్ట్రీ రెడీగా మనం బీటెక్ చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఐఐటీస్కి వెళ్ళి బీటెక్ చదువుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే టాప్ యూనివర్సిటీ నాకు కావాల్సింది కూడా టాప్ స్టాండర్డ్ హై క్వాలిటీ ప్రొఫెసర్స్ క్లాసెస్ చెప్పే యూనివర్సిటీ నాకు కావాలి అనుకుంటున్నారో, ది బెస్ట్ యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ మేడం. ఇది జేకే గ్రూప్స్ది. జేకే గ్రూప్స్ అంటే మనకి ఇప్పుడు జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్ అండ్ రేమండ్స్ ఇదన్నీ కూడా మన యూనివర్సిటీ వాళ్ళవి ఇవి. సో బ్రాండ్ నేమ్ ఉన్న యూనివర్సిటీ ఇది ఆల్రెడీ. సో ఇక్కడికి చాలా Tier 1 కంపెనీస్ మన యూనివర్సిటీకి రావడం జరిగింది. అరౌండ్ ఆఫ్ అబౌట్ 50 Tier 1 కంపెనీస్ ఉన్నాయి. 250 పైన కంపెనీస్తో టైఅప్ అయి ఉంది మన యూనివర్సిటీ. ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది గ్యారంటీ. ఒక టాప్ Tier 1 ఎంఎన్సీ కంపెనీని మన యూనివర్సిటీ దాకా తెప్పించే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీది. అందులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం స్టూడెంట్దే ఎప్పటికైనా. అంటే దానికోసం ప్రాపర్గా స్టూడెంట్ చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే టాప్ మంచి ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటే మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందేది స్టూడెంట్కి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే 100% జాబ్ గ్యారంటీ అష్యూరెన్స్ మాత్రం యూనివర్సిటీ ఇవ్వగలిగింది.